Audio Jungle. ఈరోజు రంగిశెట్టి ఫౌండేషన్ నుంచి రంగిశెట్టి ఫౌండేషన్ దుగ్గిరాల మండలం గుంటూరు జిల్లా చిలువూరు నుంచి వచ్చాము. ఇక్కడ ఈరోజు సింగనగర్ కాలనీకి లోపల ఉన్న లోతట్టు ప్రాంతమైన రాజీవ్ నగర్ నుంచి వచ్చి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నాము. 63 వార్డులు ఈ ప్రాంతం అంతా కూడా నైట్లో మునిగి ఉంది. బయో4 కంపెనీ CEO డాక్టర్ జగదీష్ బాబు గారు, అలాగే రంగిశెట్టి ఫౌండేషన్ వ్యవస్థాపకులైన ఆయన పంపించారు. ఆయన తమ్ముడు నేను రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి ఈ లోతట్టు ప్రాంతాల్లో ఈరోజు 5,000 అన్నదాన పట్టాలు పంపిణీ చేస్తున్నాము. అలాగే త్రాగునీరు కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారికి సరఫరా చేస్తున్నాము. జనసేన పార్టీ చెల్లపల్లి శ్రీనివాసరావు గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా చేత ప్రారంభం చేశారు. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంతో వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం మరి బీజేపీ కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. ఈ ప్రాంతంలో కూడా బాషా గారు, జనసేన నాయకులు, అలాగే వారి యొక్క కార్యకర్తలు కూడాను అందరూ వచ్చి ఈ ప్రాంతంలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. గణనీయులు తిరుగుతూ ఉన్నాయి. నిర్వాసిత ప్రాంతం ఇది. చాలా బాధల్లో ఉన్నారు. ఈ ప్రాంతంలో కనీసం మంచినీటి సదుపాయం కూడా లేకుండా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. వాకిళ్ళు ఇల్లు వాకిళ్ళు మునిగిపోయి కనపడుతున్నాయి. ఇళ్లలోకి నీళ్లు వచ్చేసినాయి. తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. చాలా ఘోరమైన పరిస్థితి. జనసేన ఫుడ్డేనమ్మా. ఈ జనసేన తరఫున జనసేన అటువంటి నాయకులు, కార్యకర్తలు తీసుకొచ్చాం. రంగిశెట్టి ఫౌండేషన్ మరియు బయో4 CEO డాక్టర్ జగదీష్ బాబు గారు, బయో4 CEO, అలాగే రంగిశెట్టి ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి జగదీష్ బాబు గారు ఈ ఆర్థిక సహాయంతో ఇప్పుడు 7 రోజుల నుంచి అన్నదానం చేస్తున్నాం. సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజుతో ఇప్పటి వరకు చేసినటువంటి అన్నదానం జరిగింది. రోజు కూడా ఉదయం 6,000 మందికి, సాయంత్రం 6,000 మందికి ఈ అన్నదాన కార్యక్రమం పంపిణీ చేసాం ఇప్పటివరకు. ఈ రోజు ఇది ఆఖరి రోజు. ఈ ఏరియా అంతా కూడా బాగా మునిగిపోయి ఉంది. ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం లోపించింది. అలాగే నీళ్ళల్లో ఇళ్ళు కూడా మునిగిపోయినాయి. ప్రభుత్వం వారు దీనికి మెడిసిన్స్ మరియు త్రాగునీరు పంపించాల్సిన అవసరం ఉంది. ఏరియా మొత్తం కూడా మోకాళ్ళతో నీళ్ళల్లో మునిగిపోయి చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి తినడానికి తిండి లేక, సరైన నీరు లేక కూడా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ త్రాగునీరు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వైరల్ ఫీవర్స్లో కూడా చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడాను మందులు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉందని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రంగిశెట్టి ఫౌండేషన్ నుంచి నమస్కరిస్తున్నాను. రంగిశెట్టి రమేష్.